ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ అనమాట పొడవుగా కోసా చికెన్ ఫ్రైకి అనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఆనియన్స్ అంటే ఒకటి పెద్ద ఆనియన్ అనమాట. దాన్ని ముక్కలు కట్ చేస్తాను అనమాట. ఇలా పొడవుగా చేసి కట్ చేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే అల్లం చికెన్ తీసేసుకుని కడిగేసి దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నిమ్మకాయ ఒకటి ఈ విధంగా పిండుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే కొంచెం పసుపు కూడా కలిపాము, కొంచెం పెరుగు కూడా ఒక 2 స్పూన్లు వేయాలన్నమాట. కలిపి నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఒక అరగంట సరిపడా ఉప్పు అనమాట, సాల్ట్ అనమాట. సరిపడా కారం అనమాట ఫ్రెండ్స్. ఇది 2 స్పూన్లు కారం, పెరుగు మొత్తం 2 గరిటెలు మొత్తం అన్నీ వేసి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కలిపేసుకుని ఒక అరగంట నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట, కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఆనియన్స్ కోసకి పెట్టాం కదా ఫ్రెండ్స్, వాటిని గోల్డ్ కలర్లో వేపుకోవాలన్నమాట. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకుని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోస్తాం అనమాట. చూడండి, వేసి ఈ విధంగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇవన్నీ వేసి కలుపుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా చేయాలన్నమాట. మొత్తం అంతా కూడా ఎరగొట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడే అన్నీ చేసి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసేసి ఈ విధంగా గిన్నెలో వేసుకున్నాను అనమాట. అంటే కలిపిన చికెన్ కలిపిన గిన్నెలో ఏంటంటే డిఫరెంట్ ఫ్రై అనమాట. చికెన్ ముక్కలు బాగా కట్ చేసుకున్న ఆనియన్స్ చూడండి, ఇప్పుడే కట్ చేసి పెట్టా. పానీ పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, చికెన్ ఫ్రై డిఫరెంట్ ఫ్రైకి అనమాట. ఆయిల్ కాగిందన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఆనియన్స్. ఫ్రెండ్స్, కొంతమంది అయితే టమాటాలు వేస్తారు, మేమైతే వేయలేదు. ఈ విధంగా ఇది ఫ్రై అవుతుందన్నమాట ఆయిల్లో ఆనియన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చికెన్ అంతా వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీని మీద మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో మనం వాటర్ పోయలేదు కదా, ఇది అంతా కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మొత్తం అంతా ఈ చికెన్ పీస్ అనేది పైకి వస్తుంది కాబట్టి అందులో దించే ముందు మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కుక్ అవుతుంది. వేస్తాం కదా, ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గరం మసాలా కూడా వేసేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఫ్రై అనేది ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక రకం ఫ్రై అనమాట. అయిపోయింది అనమాట కంప్లీట్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది చికెన్ ఫ్రై అనమాట. చికెన్ ఫ్రై అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏంటంటే ముందు ఆనియన్స్ పొడవుగా కట్ చేసేసుకుని, అంటే నేను ఒక ఆనియనే వేసాను అనమాట. దాన్ని గోల్డ్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని చికెన్ ముందుగా రెడీ పెట్టుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్న దానికి ఇది ఫ్రై అయిన దాంట్లో వేసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే దీనికి ఈ చికెన్కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు,
నిమ్మకాయ పిండేసి పెరుగు అన్నీ కూడా కలిపేసి అరగంట నానబెట్టేసుకుని తర్వాత ఇది ఫ్రై అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఈ చికెన్. వేసేసుకున్నాక వాటర్ అయితే ఏమి పోయాల్సిన అవసరం లేదు. అదంతా కూడా ఇంకిపోయిన తర్వాత, వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత దించేసే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి కొత్తిమీర యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రై అనేది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట చికెన్లో. ఇది ఒకటే ఆనియన్. కొంతమంది ఏంటంటే దాంట్లో ఏంటంటే టమాటాలు కూడా వేస్తారు. కొంతమంది మూడు కానీ 4 అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఆనియన్స్ టమాటాను. ఇది నేనేంటంటే ఒకటే పెద్ద ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసి డీప్ ఫ్రై చేసి కలిపేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ఫ్రైకి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది డిఫరెంట్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇదంటే మామూలుగా ఫ్రైలో ఇదొక రకం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవ్వచ్చింది చూడండి. ఇదంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అది అంత సాంపు ఎగిరిపోవాలి. ఇది ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అనమాట. ఇది చూడండి. దీని మీద కొత్తిమీర కూడా వేసేసుకొని లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి.